కీర్తనలు 113 7వ వచనం 8వ వచనం చదవండి అమ్మా. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన నేల నుండి ఎవరిని లేవనెత్తుతాడంట? దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. మరలా చదువుదాం ఆ 2 వచనాలు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడానికి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చూసారా, దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉన్న ప్రణాళికలో ఒక ప్రణాళిక ఏంటంటే, తన బిడ్డలమైన మనలను ఎవరి ముందు నిలబెట్టాలనుకుంటున్నాడు? ప్రధానులతోటి నిలబెట్టాలనుకుంటున్నాడు. దేశ ప్రధానులతోటి మనల్ని నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడికి మన పట్ల ఇటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉన్నామా. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. నీవు యెహోవా యందు ఆనందిస్తావు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఏం చేస్తాను? ఎక్కించెదను. మనల్ని దేవుడు ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు? దేశము యొక్క ఉన్నత స్థలాల మీద. ఇవన్నీ దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలు, ఇవన్నీ దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశములు. దేశం యొక్క ఉన్నత స్థలాలలో అనగా ఢిల్లీ పార్లమెంట్ ఆ యొక్క ప్రదేశాలలో రాజ్యాంగమును సవరించేటము కానీ రాజ్యాంగమును అమలు చేసే ఆ యొక్క స్థలాలలో, లేదంటే ఈ పట్టణం యొక్క ప్రముఖ స్థలాలలో, ఇటువంటి ప్లేసుల్లో తనని కొలిచే, తనని ఆరాధించే, తనని సేవించే బిడ్డలను దేవుడు పెట్టాలని ఆశపడుతున్నాడు. వారి పట్ల ఆయన ఇటువంటి కలను కంటున్నాడు, ఇటువంటి ఒక ఉద్దేశములు కలిగి ఉన్నాడు. కానీ ఈ రోజుకి కూడా సంఘములో, సార్వత్రిక సంఘంలో, దేశంలో ఉన్న క్రైస్తవులందరైతేనేమి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరైతేనేమి, మైనారిటీ వాళ్ళు మాత్రమే అటువంటి ఒక గొప్ప స్థలాల్లో ఉంటున్నారు, అటువంటి ఒక గొప్ప ప్రదేశాల్లో కాపురం ఉంటున్నారు. దేవుని బిడ్డలమైన మనము ఇంకనూ ఇదిగో ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాము, ఎక్కడ ఉండాలని చూసుకుంటున్నామంటే, ఎక్కడ ఇళ్ళ రేట్లు తక్కువ ఉంటాయి, ఎక్కడ స్థలముల రేట్లు తక్కువ ఉంటాయి, ఎక్కడ ఇటువంటి పరిస్థితులు వాటి దగ్గర ఉండాలని ఆశపడుతున్నాం. కాబట్టే దేవుడు మనలను అక్కడే పెడుతున్నాడమ్మా. ఎందుకంటే నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని వాక్యంలో రాయబడింది. మరొక చోట రాయబడింది ఏంటంటే, నీ హృదయ వాంఛను ఆయన సిద్ధింపచేస్తాడు, నీ కోరికనైనా సిద్ధింపచేస్తాడు. ఈ రోజున లాజరు దరిద్రుడిగా చావటానికి గల కారణం ఏంటి దేవుని తెలుసుకుని కూడా అంటే, లాజరు ఏం ఆశపడ్డాడంటే, యజమాని యొక్క బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినాలని ఆశపడ్డాడు. రొట్టె కావాలని ఆశపడలా, తాను ఒక యజమానుడిగా ఎదగాలని ఆశపడలా, యజమానుడు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినాలని ఆశపడ్డాడు. ఒకసారి వెళ్తారా వచనం దగ్గరికి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? కెన్ సంబడి హెల్ప్ మీ? ఎవరైనా చూపిస్తారు నాకు వచనము? 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 21 నుంచి చదువుతారా? లూకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచన భాగము చదువుతారా? 20వ వచనం చదువుదాం. లాజరు అను ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరాడు. చూసారా, తన ఆకలిని ఎట్లా తీర్చుకుందాం అనుకుంటున్నాడంటే, అయ్యా నాకు రొట్టె కావాలని ప్రభుని అడగటం లేదు, కానీ యజమానుడు తింటున్న ఆ రొట్టె ముక్కలు కొన్ని ఏదైతే బల్ల మీద నుంచి పడతాయో ఆ ముక్కలు తినాలని ఆశపడ్డాడు.
అతడు ఆశించింది దేవుడు అతనికి అనుగ్రహించాడు. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇప్పుడు లాజరు ఇంత నమ్మకంగా ఉన్నాడండి, ఇంత యథార్థంగా ఉన్నాడు, నిన్ను దేవుడిని ఎరిగాడు కదా. లాజరు దరిద్రుడిగా ఉండటానికి దేవుడు కాదా కారణం అంటే దేవుడు కానే కాదమ్మా. నీవు ఆశించింది దేవుని జీవితంలో అనుమతిస్తాడు. లాజరు ఆశించింది లాజరు జీవితంలో అనుమతిస్తాడు. లాజరు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు కావాలన్నాడు, దేవుడు అవే ఇచ్చాడు. నువ్వు కూడా ఎక్కడ తక్కువ రేట్లలో స్థలాలు దొరుకుతాయి, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఏదైతే ఉంటాయి మనకు ఉంటాయి కదా, మనకు కావాల్సిన మీకే బాగా తెలుసు అవన్నీ. అక్కడ ఎందుకండి మనకి, అది మనకు సీన్ కాదు, ఇది చాలు అని ఏదైతే నువ్వు ఏది ఆశపడుతున్నావో అదే వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది అంటారు పాస్టర్ గారు గవర్నమెంట్ ఉద్యోగం కూడా కావాలి, ప్రార్థన చేయండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. నువ్వు ఏది ఆశిస్తావో దానిని నీ జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. సో ఈ విషయంలో దేవుడి మీద మనము నేరం మోపటానికి వీలేదు. కానీ దేవుడు తన బిడ్డల పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే ప్రధానులతోటి, తన ప్రజల ప్రధానులతోటి వారిని కూర్చుండబెట్టాలని ఆశపడుతున్నాడు. అందుకు నేల నుండి దరిద్రులను లేవనెత్తుతున్నాడు, పెంట కుప్ప మీద నుంచి పేదలను లేవనెత్తుతున్నాడు. ఆ తర్వాత దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఇదిగో ఆయన మనల్ని ఎక్కించి కూర్చోబెట్టి, మనల్ని ఒక ప్రముఖమైన ప్లేస్లో కూర్చోబెట్టి ఆనందిద్దాం అనుకుంటా ఉంటాడు దేవుడు అది చూసి ఆనందిస్తాడు. నేను మీకు గతంలో ఒకసారి ఎప్పుడో ఒక మాట చెప్పా, ఈ గుంటూరు పట్టణంలోనే బెస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తినండి, దేవుడు మిమ్మల్ని చూసి ఆనందిస్తాడు అని చెప్పేసి అన్న. దేవుడు తన బిడ్డలు ఎప్పుడు లైన్లో క్యూలో నిలబడి నెట్టుకుని అబ్బా ఆఫర్ భలే వచ్చిందండి, ఆఫర్ భలే వచ్చిందండి, ఆఫర్ భలే వచ్చింది, అసలు అబ్బా సమ్మర్ ఆఫర్, ఆషాఢం ఆఫర్ చెప్పాలి, మీరు బాగా తెలుసు, మీరు ఏది తెలియదు అన్నట్టు మీరు ఎప్పుడు షాపింగ్ చేయాలంటూ మాట్లాడుతున్నారు. ఆఫర్లో బట్టలు కొనుక్కొని ఆఫర్లో అన్నీ తీసుకొని నువ్వు ఆనందిస్తున్నావు. కానీ నిజం తెలుసుకో, దేవుడు నీ పట్ల ఆ రోజు అస్సలు ఆనందంగా లేడు. దేశం యొక్క ఉన్నత స్థలాలను ఉండాలనుకుంటున్నాడు, అక్కడ నిన్ను చూసి ఆనందిద్దాం అనుకుంటున్నాడు. ఈ గుంటూరు పట్టణంలో ఒక ప్రముఖమైన రెస్టారెంట్లో నువ్వు నీ కుటుంబం కూర్చొని భోజనం చేస్తుంటే పరలోకం ఆనందిస్తుంది అంట. నేనైతే హల్లెలూయా, కమ్ ఆన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్, హల్లెలూయా. దట్ ఈస్ వాట్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోండి. ప్రభుని సంతోషపెట్టే వారం ఉందాం. పిసినారోళ్ళగా జిడ్డు తెలుసుగా మీకు, ఇంకా అసలు ఉంటాయి మన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, తీయటానికి రావు, వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవడానికి కూడా రావు కొంతమందికి. అసలు బలిదారుణమైన వాళ్ళు ఉంటారు. అసలు పెట్టేది వాళ్ళ భార్యకే, పెట్టేది వాళ్ళ పిల్లలకే, పెట్టేది లేదు, తినేది వాడి కడుపుకే. కానీ ఏంటంటే కచ్చి బిర్యానీ తిందాం అని వాడు టెంట్ వేసుకుని వాడు అమ్ముతాడు ఒక బేసిన్ పెట్టి, ఇంకదే అంటే 100 రూపాయలకు వచ్చేస్తుంది అంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని హృదయం అర్థం చేసుకోవాలమ్మా. మనల్ని దేవుడు ప్రముఖమైన స్థానాల్లో, ప్రముఖమైన స్థలాల్లో మనలను కూర్చుండబెట్టి ఆయన ఆనందించాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. అది మన పట్ల కలిగిన ఉద్దేశం. పాస్టర్ గారు మరి ఎట్లా దీన్ని మనం స్వతంత్రించుకోవచ్చు అంటే, నేను చాలా ప్రతి వారం నేను బ్లెస్సింగ్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు కూడా మాట్లాడతాను. ఈరోజు కూడా వన్ ఆఫ్ ద వే ఆశీర్వదించబడటానికి, ఘనమైన స్థితిలో ఉండటానికి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనం ఎక్కడానికి వన్ ఆఫ్ ద వే, ఒక మార్గం నేను ఈరోజు కూడా మాట్లాడతాను. ఏంటి ఆ మార్గం అంటే వరము. ఆ మార్గం పేరేంటంటే వరము, గిఫ్ట్. ప్రతి ఒక్క వ్యక్తికి, నేను మరలా చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు పుట్టుకతోనే కొన్ని వరాలను ఇస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తికి. మనుషులముగా మనము చేయాల్సిన విషయం ఏంటంటే ఆ వరాల్ని మనము గుర్తెరిగి ఆ వరాలలో మనల్ని మనము ప్రొఫెషనల్గా చేసుకుంటే, నేను చెప్తానమ్మా, అది ఒక మార్గం అవుతుంది దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కడానికి. నువ్వు చదువుకోకపోయినా, నీకు పెద్ద ఇల్లు లేకపోయినా, నీకు పెద్ద కుటుంబము కాకపోయినా, నీకు అసలు కనీసం మాట్లాడటం కూడా చేత కాకపోయినా, ఒక సంతకం పెడతాం కూడా చేత కాకపోయినా సరే, నేను చెప్తున్నానమ్మా, నీలో ఒక వరం ఉందని నువ్వు గుర్తెరిగి ఆ వరము వినియోగించటంలో నువ్వు గనక ఒక ఘనమైన స్థితిలో ఉంటే, నేను చెప్తున్నానమ్మా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కుతావు నువ్వు. హల్లెలూయా.
హల్లెలూయా. వరమును గనక జాగ్రత్త వాడుకుంటే, వరమును వాడే విషయంలో మనం ప్రొఫెషనల్ అయితే, నేను చెప్తానమ్మా, ఆ వరమే మనల్ని దేశం యొక్క ఉన్నత స్థలం మీద తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నానమ్మా, మనం ఆశీర్వదించబడాలంటే ఇది ఒక మార్గం అంటున్నాను నేను. ఎవరైనా చదువుకోకపోయినా, మంచి కుటుంబం నుంచి రాకపోయినా, జ్ఞానము లేకపోయినా, ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతానమ్మా, నీకు ఒక వరం ఉన్నది, ఆ వరాన్ని వాడు చాలు. ఆ వరమును వాడితే చాలమ్మా, ఎక్కడ ఉన్నా సరే నేను తీసుకుని వెళ్తారు. యోసేపుని ఫరో దగ్గర తీసుకుని వెళ్ళింది ఏంటమ్మా? కలలు అనే దానికి అర్థం చెప్పే వరం. ఎవరు యోసేపు? ఒక రేప్ కేసులో అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి. పిలిచింది ఎవరు? ఐగుప్తు రాజు అయిన ఫరో. వెళ్తారు ఒకసారి ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనము. లేదు 46వ వచనం చదువునమ్మా. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. రాజు దగ్గర నిలబడినప్పుడు యోసేపు వయసు ఎంతమ్మా? 30 ఏళ్ల వయసులో ఎక్కడి నుంచి పిలుపు వచ్చింది? ఊహించుకోండి. అసలు మన ఇంటికే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, మన ఇంటికే కనుక పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి అసలు ఈ ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ ఏం చేయాలి మీరు చెప్పండి అని చెప్పి మనల్ని పిలిస్తే ఎట్లా ఉంటుంది? పాస్టర్ గారు మాకు అంత సీన్ యాడ్ ఉంది పాస్టర్ గారు అంటే. 30 ఏళ్ల వయసు ఒక వ్యక్తి వరాన్ని జాగ్రత్త వాడుకుంటే ఆ వరం అతన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళిందంటే, అతడు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడే, యవ్వనస్తుడు ఉన్నప్పుడే ఆ రాజు దగ్గర నిలబడ్డాడు. ఆ రాజు తన దేశ భవిష్యత్ అంతా 30 ఏళ్ల వయసుడు మీద వదిలేసేసాడు. నేను అదే చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒక వరాన్ని ఇస్తాడు. ఫర్ ఎవ్రీబడి. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా. ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు వరాన్ని ఇస్తాడు. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే, ఆశీర్వదించబడకుండా అంటే మనలో ఏ వరము దేవుడు పెట్టాడో గుర్తించడంలో విఫలమైపోతున్నాం. కొంతమందికి పాటలు పాడే వరం ఉంటుంది, కొంతమందికి వాయిద్యాలు వాయించే వరం ఉంటుంది, కొంతమందికి ఇంకొక వరం ఉంటుంది. నేను చెప్తున్నానమ్మా, నీ వరంలో నువ్వు గనక ప్రొఫెషనల్ అయితే, అబ్బా ఖచ్చితంగా ఆ వరము నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తామా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఉదాహరణ చెప్పాను ఎస్ఎన్న గారు. ఇదిగో ఇప్పుడు బైబిల్లోంచి కూడా చూపిస్తున్నాను. కలలు కనేవాడు యోసేపు అంతే, కలలకు అర్థము చెప్పేవాడు యోసేపు అంతే. ఇంతకన్నా అతనిలో ప్రత్యేకత లేదమ్మా. చదువుకున్నవాడు కాదు, పైగా ఐగుప్తు దేశములో పుట్టినవాడు కూడా కాదు, అతడు హెబ్రీయుడు. సరే, మంచి కాండక్ట్ సర్టిఫికెట్ ఉందా అంటే, అతన్ని పిలిచినప్పుడు రాజు అతడు ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. ఏ విషయంలో చెరసాల్లోకి వెళ్ళాడంటే, పొతీఫర్ భార్యను బలవంతము చేయబోయాడు అన్న కారణము, అన్న నేరం అతని మీద మోపబడింది. 30 ఏళ్ల వయసులోనే చెరసాల్లో ఉండి మగ్గిపోతూ ఉన్నాడు. చదువు లేదు, పెద్ద కుటుంబం నుంచి రాలేదు, అసలు ఆ దేశం కాదు, ఆ భాష కూడా అతనికి తెలియదు. బట్ రాజు దగ్గర అతను నిలబెట్టింది ఏంటంటే అతనిలో ఉన్న వరము. మనల్ని కూడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టేది ఏంటంటే మనకి ఇవ్వబడిన వరములే. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ వరములైనా సరే, భౌతిక పరమైన వరములైనా సరే అమ్మా, నీ వరమును నువ్వు గనక వాడటంలో ప్రొఫెషనల్ అయితే టైం మాత్రమే, కొంతకాలం గడిచిన తర్వాత తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ 40వ వచనం చదువు, అదే అధ్యాయం 40వ వచనం చదువమ్మా. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అబ్బా, అసలు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఫరో. అంటే ఈ రోజుల్లో మీకు అర్థం అవ్వాలంటే డొనాల్డ్ ట్రంప్ అనుకో. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రపంచమంతట్లో అగ్రరాజ్యం ఏంటంటే ఐగుప్తు రాజ్యము. ప్రపంచం మొత్తంలో శక్తివంతుడు ఎవడంటే ఫరో, ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో.
ఈ రోజుల్లో మనకెవరంటే డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడంటే ప్రపంచ దేశాలు వనకాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అతడు అగ్రరాజ్యానికి అతడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఊహించుకో, ట్రంప్ దగ్గర నుంచి నీకు ఫోన్ వచ్చింది అనుకున్నా, మనోళ్ళు అసలు ట్రంప్ని కూడా కాల్ చేస్తారు, ట్రంప్ మామ అని పిలుస్తారు మనోళ్ళు కూడా. నువ్వు చదివేంది, అతను ఏంటి అంటే ఈ ట్రోలింగ్ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను నేను. మన ఫోన్ నెంబరు ట్రంప్ బ్యాంక్ బ్యాలెన్స్ నెంబర్ ఒకటే ఉంటుంది. మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. మన ఫోన్ నెంబర్ 10 నెంబర్లు, అతనిది బ్యాంక్ బ్యాలెన్స్ 10 నెంబర్లు దాటే ఉంటుంది. నువ్వు కూడా అతన్ని మామ అని పిలిస్తే ఎట్లా చెప్పు అసలు? బట్ దేవుడి ఉదయకాల్సిన ఆశపడుతున్నాడమ్మా. నీకు ఫోన్లు రావాల్సింది అప్పులోడి దగ్గర నుంచి ఫోన్ కాదమ్మా రావాల్సింది నీకు. లేదంటే వడ్డీలు కట్టాల్సిన వాళ్ళ దగ్గర నుంచి కాదు ఫోన్లు రావాల్సి. లేదంటే 2 రోజులు రీఛార్జ్ అయిపోతుంది, రీఛార్జ్ చేసుకో. ఈ భలే నాన్ సెన్స్ ఉంటుంది తెలుసా కొన్నిసార్లు. తెలుసు మనకు చేసుకోవాలి, మనకు తెలియదు. వాడు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మొదలు పెడతాడు వాడు. అసలు మీ బ్యాలెన్స్ త్వరగా అంటే ఏంటి త్వర అంటే 3 రోజులు వాడు చెప్పి ఫోన్ చేసి మళ్ళీ మెసేజ్ కూడా పెడతాడు. ఇవి కాదమ్మా మనకు రావాల్సిన ఫోన్స్, మనకు రావాల్సిన కబుర్లు, మనకు రావాల్సిన పిలుపులు ఏంటంటే ప్రధానుల దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. ప్రధానులతోటి, తన ప్రజల ప్రధానులతోటి వారిని కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుంచి బీదలను ఆయన లేవనెత్తుతాడు. దిస్ ఈజ్ వాట్ ద హార్ట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్. దేవుడికి మన పట్ల, మన బిడ్డల పట్ల కలిగిన ఉద్దేశాలు ఇవి. ఈరోజు నువ్వు నీ మొబైల్ చూసినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలమ్మా. ఇదే ఈ సర్వీస్ అయిపోయాక ప్రార్థన చేయండి. అయ్యా ఇక నుంచి ఈ మొబైల్కి వచ్చే ఫోన్లు ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి. చెప్పాలమ్మా. నీ హృదయ వాంచి దేవుడు తీరుస్తారు. చెప్పండి ఇప్పుడు. అబ్బాయి ఏం అధికారులు లాంటి అదిగో కంపెనీ సీఈఓల నుంచి, రాష్ట్రాల్ని పరిపాలించే నాయకుల దగ్గర నుంచి, ఏం సీఎం దగ్గర నుంచే, ఏం పిఎం దగ్గర నుంచే రావాలి మనకు ఫోన్లు. హల్లెలూయా. కనీసం రోజుకు ఒక్క సెకండ్ ప్రార్థన చేయ. ఫోన్ రోజు మొత్తంలో నీ జోబులోనే ఉంటుంది కదా, తీసిన ఒకసారి ప్రభువా దీనికి ఒక్కసారైనా ఆ నంబర్ నుంచి ఫోన్ రావాలయ్యా అని చెప్పేసి. ఏది అబ్స్కాండ్ అయ్యావని కాదు. చదువు 40 వచ్చిన చదువుమా. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి, ఫరో ఇంటికి ఎవరంటే అధికారి? యోసేపు. చదవండమ్మా. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. అసలు ఫరో ఇంటికి అధికారిగా ఉండటానికి ఇతను పోలీసులో పనిచేస్తాడా, మిలిటరీలో పనిచేస్తాడా, ఇతడికి ఏమైనా బాడీ బిల్డింగ్ ఏమైనా వచ్చా, ఇంకోటి ఎవరండి ఇతనంటే కలలు కనేవాడిని తీసుకుని వెళ్ళిపోయి ఇంటికి అధికారిగా పెట్టడం ఏంటి? ఒక పిఎం హౌస్కి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత ప్రోటోకాల్ ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలు. ఏమంటున్నానంటే నువ్వు నా ఇంటికి అధికారిగా ఉండని చెప్పేసి అధికారంలో ఉన్నవాడిని తీసిపడేశాడు. ఆ టైంలో ఆ అధికారంలోంచి తీయబడ్డవాడు ఇటు చూస్తుంటాడు. ఇటు మీసాలు కూడా రాలేదు, గడ్డాలు కూడా రాలేదు. అసలు వాడు సన్నగా ఉన్నాడు, వాడికి ఏమొచ్చు, వాడికి అసలు భాష కూడా రాదు. మనం ఒకటంటే మనం క్యావరే హడావిడంటే వాడు తోడ ప్యాసాలో ఉంటాడు. వాడు ఇంతకు మించి వాడికి ఏమీ రాదు. తెలుసు కదా మీకు అందరికీ. మనం ఏం మాట్లాడాలి, వాడేం అర్థం చేసుకుంటాడు, వాడేం చెప్తాడు, మనమేం అర్థం చేసుకోవాలి. వరమును కనుక వాడుకోవటం నేర్చుకుంటే ప్రజలు ఆశ్చర్యపడే రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడమ్మా. ఆమేన్. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. సింహాసన విషయంలో తప్ప ఇంకా వేరే ఏ విషయంలో. చదువునా. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని. అసలు ఫస్ట్ ఇంటి మీద పెట్టాడు, తర్వాత మనసొపల ఏమంటున్నాడు, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించాను. ఎవడు 30 ఏళ్ళోటి చేతుల్లో పెట్టాడమ్మా దేశం ప్రజల భవిష్యత్తు మొత్తం. పిచ్చా వెర్రా అనుకోవాలా. బట్ దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు తన కళ విషయంలో, లేదంటే ఆ కళలు కనటం కానీ కళలకు అర్థము చెప్పే ఆ వరము విషయంలో నమ్మకత్వం కనపరిచాడు అమ్మ దేవునికి. ఎట్లాగంటే ప్రొఫెషనల్ అయ్యాడు. దేవుడు అది చూసి
ఒక వరము విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో ఇతన్ని ఇక్కడ కాదు ఉంచాల్సిందని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. మొదట రాజు ముందర నిలబెట్టాడు. రాజు హృదయం అంతా కరిగిపోయి నా ఇంటి మీద అధికారిగా ఉండేటట్టుగా ఉండు అని చెప్పి అడిగాడు. ఆ తర్వాత అదే రాజు హృదయాన్ని దేవుడు మరలా కదిలించి, లేదు, ఈ దేశం అంతటి మీద నేను అధికారిగా నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, అప్పటి వరకు తన చేతులకి ఇనుప సంఖ్యలు ఉన్నాయి. బట్ ఫర్ ఎ చేంజ్ సడన్గా ఏమైంది, ఇనుప సంఖ్యల్లోంచి బంగారపు గొలుసులు, ఉంగరము, సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, అతని మెడకు బంగారపు గొలుసు. తరతరాల నుంచి వస్తున్న నీ యొక్క కుటుంబ పరిస్థితిని సమూలంగా దేవుడు మార్చివేయగలడు. హల్లెలూయా. తరతరాలుగా 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి, లేదంటే 10 తరాల నుంచి 20 తరాల నుంచి ఒకే రకముగా ఉన్న మీ కుటుంబ పరిస్థితిని సమూలముగా మార్చివేయడానికి దేవుడికి ఒక్క గడియ చాలమ్మా. యోసేపు జీవితంలో అటువంటి ఒక గడియ వచ్చింది. ఆ గడియ రావటానికి యోసేపు చేసింది ఏంటంటే తన వరమును వాడుకున్నాడమ్మా. కళలు కనటానికి ఆ కళలకు అర్థం చూసారా, ఒక కళకు అర్థం చెప్తే కూడా రాజుల దగ్గర దేవుడు కూర్చోబెట్టాడంటే ఇంకా నీకు అసలు ఏంటంటే వరాలు ఇచ్చి ఉంటాడు, నాకు అర్థం కాదు. వరమును వాడుకుంటే రాజులు ఎదుట నిలబెడతాడు. వరమును వాడుకుంటే అనేకులకు దీవెనకరంగా కూడా దేవుడు చేస్తాడమ్మా. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవనమ్మా. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవనమ్మా. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై, మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగుట అనునది, కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. క్రీస్తును బట్టి మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన, అంటే మీ వరాన్ని నువ్వు ఎట్లా తెలుసుకోవాలంట, అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగుట, ఇతరులు నీ విశ్వాసములో ఏంటంట పాలివారు అగుట అనున్నది. నీ వరమును నువ్వు అనుభవపూర్వకముగా ఎరగటం వలన ఇతరులకు దీవెనకరముగా మారుతావమ్మా. నీ వరమును, మీకు ఇక్కడ ఒక మాట చెప్పనమ్మా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు తన బిడ్డలకి ఎట్లా ఇచ్చాడంటే వరాలు, ఒక్కొక్కడికి ఒక వరం ఇచ్చాడంట, కుటుంబానికి ఒక వరం కూడా ఇచ్చాడంట దేవుడు. మనందరికీ దేవుడు 2 వరాలు ఇచ్చాడమ్మా. మరలా చెప్తానమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం, కుటుంబం అంతటికి కలిపి ఒక వరాన్ని కూడా ఇచ్చాడంట. మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై అనుభవపూర్వకము మనం ఎరగాలి. అది మనం చేయాల్సింది ఏంటంటే అనుభవపూర్వకముగా ఎరగటం. వరం అంటే గబక్కన నిద్రపోవటం అని మాత్రం అనుకోమాకండి అమ్మ. క్రీస్తును బట్టి మీ యందున్న, మీ కుటుంబం యందున్న, నీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము నువ్వు అనుభవపూర్వకముగా ఎరిగితే ఇతరులు నీ విశ్వాసం, నీకు నువ్వే దీవెనకరముగా లేని బ్రతుకు, నీకు నువ్వే ఆశీర్వాదకరముగా లేని బ్రతుకు, దీవెన కొరకు ఆశీర్వాదం కొరకు ఇతరుల దగ్గరికి వెళ్ళి నిలబడుతున్న నీ స్థాయిని దేవుడు ఎట్లా మార్చగలడంటే, నీ వరమును గనక నువ్వు అనుభవపూర్వకంగా ఎరిగితే, నీ వరమును గనక నువ్వు వాడటం నేర్చుకుంటే, నీ వరమును గుర్తించి ఇతరులు ఎందుకు ఇతరులు నీ దగ్గరకు వస్తారంటే, ఇతరులకు ఆ వరం లేదు, వాళ్ళకి ఆ వరం లేదు కాబట్టి, ఆ వరం ఉంది నువ్వు కాబట్టి నీ యొద్దకు వాళ్ళు వస్తారమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు ఆ మాట? దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడమ్మా. మాకు చదువు లేదన్న వాళ్ళకి, మేము మంచి కుటుంబము, మంచి పేరు ప్రఖ్యాతలు గల కుటుంబము, బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అని నిరాశపడుతున్న వాళ్ళందరికీ నేను చెప్తున్న మాట అమ్మా, మనందరికీ వరాలు ఇవ్వబడ్డాయి. కుటుంబానికి ఒక వరం ఇవ్వబడింది, వ్యక్తిగతంగా మనందరికి ఒక వరం ఇవ్వబడింది.
ఈ వరమును మనం అనుభవపూర్వకంగా ఎరిగితే, ఈ వరమును మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, నేను చెప్తానమ్మా, ఇతరులు మన యొద్దకు వస్తారు, ఇతరులకు మనం దీవెనకరముగా మారతాము. హల్లెలూయా. యోసేపుకి ఆ వరము లేదు. ఆ వరము ఉన్నవాళ్ళు ఎవరని చెప్పేసి దేశమంతా వెతికాడు. తన యొక్క ప్రజల దగ్గర వెళ్ళాడు, తన ప్రజల్లో ఉన్న జ్ఞానులను పిలిపించాడు, తన ప్రజల్లో ఉన్న పలానా స్కాలర్స్ని పిలిపించాడు. నాకు ఈ కళ వచ్చింది, ఈ కళార్థం చెప్పండి, ఈ కళార్థం. ఎందుకు? యోసేపుకి ఆ వరం లేదు. తన దగ్గరున్న ఎవ్వడికి ఆ వరం లేదు. దేశమంతా జల్లెడ పెట్టాడు, ఎవ్వడికి ఆ వరం లేదు. చివరికి తెలిసింది, కోట్ల మంది ప్రజలు ఉన్న ఆ దేశంలో ఒక్కడికి ఆ వరం ఉన్నది అన్న విషయం తెలిసిందమ్మా. అలాగే నేను చెప్తున్నానమ్మా, నీ యందు ఉన్న వరము నీ పక్కన వాళ్ళకి లేదు, నీ బంధువులకు లేదు, నీ ఇరుగు పొరుగు వారికి లేదు. ఆ వరము నీ ఒక్కడి దగ్గరే ఉంది. ఆ వరమును నువ్వు తెలుసుకుని దానిలో నువ్వు ప్రొఫెషనల్ అయితే, నేను చెప్తున్నానమ్మా, వరము లేని ముఖ్యమంత్రులు, వరములు లేని అధికారులు, వరములు లేని నాయకులు, వరములు లేని పట్టణంలో గనులైన వారు నిన్ను పిలిపించుకుంటారు, నిన్ను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. కమ్ ఆన్. యోసేపు జీవితంలో వరము ఎంతటి పని చేసిందంటే, రాజు ఎదుట నిలబెట్టడం మాత్రమే కాదు, దేశమంతా అతని కింద ఉంచడం మాత్రమే కాదు, కానీ ఈ వరము అతని జీవితాన్ని ఎట్లా మార్చిందంటే, తన సొంత సహోదరులు వచ్చినా కూడా వారు అతన్ని గుర్తుపట్టలేకపోయారు. వెళ్దామా? ఆదికాండము 42వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. అదేంటి? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, కలిసి తిరిగారు కదా, అన్నీ తెలుసు కదా. చూసారా, వరము కనుక నీ జీవితంలో మేనిఫెస్ట్ అవటం స్టార్ట్ అవుతే, నీ ఫ్రెండ్స్ కూడా మావ నువ్వేనరా అంటారు, బాబాయ్ నువ్వేనరా అంటారు. ప్రజలు నిన్ను ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ బంధువులు, నీ సొంత జనాంగము, నీ రక్త సంబంధికులు సహితము నీతో మాట్లాడటానికి ఆలోచించేటట్టుగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. యోసేపు జీవితం అంతా క్షుణ్ణంగా చదవండమ్మా ఇంటికి వెళ్ళాక మీరు. వరము తప్ప ఇంకా అతడు చేసింది ఏదీ లేదు. ఆ వరము వరము వరము. ఎట్లా ప్రొఫెషనల్ అయ్యాడంటే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు కలలు గంటం ఆపల, చెరసాల్లో ఉన్నప్పుడు కలలు గంటం ఆపల, రాజు దగ్గర ఉన్నప్పుడు కూడా కలలు గంటం ఆపల. ఆ కళలకు అర్థం చెప్పడం గురించి నేను మాట్లాడుతున్నా. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కూడా, నాకు ఈ కళ వచ్చింది, ఇదిగో మీరందరూ నాకు సాగిల పడతారంట, ఇదిగో నాకు ఈ కళ వచ్చింది, సూర్యచంద్రులు కనపడ్డారు, ఇదిగో మీరందరూ నాకు దాసులు అవుతారని చెప్పండి. హీ ప్రాక్టీస్డ్ ద గిఫ్ట్ వెన్ హీఈస్ ఇన్ ఫాదర్స్ హౌస్. తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఆ వరమును ప్రాక్టీస్ చేస్తా అన్నాడు. ఎంతగా ప్రాక్టీస్ చేశాడంటే, చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో వేయబడ్డప్పుడు ఇతడి పరిస్థితి అధ్వానంగా ఉంటే పక్కన వాళ్ళు వచ్చి అడిగారు, మాకు 2 కళ్ళు వచ్చినాయి, ఏంది పరిస్థితి అంటే, నేను చెప్తాను అని అన్నాడు. హీ వాజ్ ప్రాక్టీసింగ్ ద గిఫ్ట్. ఎక్కడ? చెరసాలలో కూడా. ఆ తర్వాత రాజు దగ్గర మళ్ళీ ఏం చేశాడు? అదే గిఫ్ట్ని ప్రాక్టీస్ చేశాడు మరలా. నేను అర్థం చెప్తాను. అంటే మంచి సమయమా, చెడ్డ సమయమా, అనుకూల సమయమా, ప్రతికూల సమయమా ఆలోచించలా. తనకి ఇవ్వబడిన వరమును మ్యాక్సిమం వాడుకున్నాడమ్మా. ప్రొఫెషనల్ అయిపోయాడు. అప్పటి వరకు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తను కనిన కళలకు అర్థం చెప్పేవాడుగా ఉన్నాడు. చెరసాలలో తోటి ఖైదీల యొక్క కళలకు అర్థం చెప్పేవాడుగా డెవలప్ అయ్యాడు. కానీ ఒక టైం వచ్చేసింది, రాజు కనిన కళ ఆలోచించాలి. అతనికి భయం ఉండాలి. ఎందుకంటే అబద్ధపు గనక వివరణ ఇస్తే రాజు చంపేస్తాడు. కానీ అయినా ధైర్యంగా నిలబడ్డాడంటే ప్రొఫెషనల్ అయ్యాడమ్మా. నేను అంటానమ్మా, ఆ కళలకు అర్థం చెప్పడంలో ప్రొఫెషనల్. నేను అనుకుంటాను బైబిల్లో కేవలం ఈ 2-3 సంఘటనలు రాయబడ్డాయి, కానీ నేను అనుకుంటాను అసలు ప్రతోడికి చెప్తా ఉంటాడేమో, నీకు ఒక కళ వచ్చింది నేను చెప్తా దాని అర్థం అని చెప్పేసి. ఏం జైల్లో కూర్చొని ఏం చేశాడు? ఏమీ లేదు, టైం ప్రకారం భోజనం వస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లా. ఇంకప్పుడు ఏం చేస్తాడు?
ప్రతి వాడి కళలకి చెప్తా ఉన్నాడు. అసలు అందరూ మా కళ అర్థం ఇదా అని చెప్పేసి, ఎవడో వాడు తెలుస్తున్నాడు, ఎవడో కళగానే ఉంటాడు, రే ఒకసారి తీసుకొని వస్తుందా అని చెప్పేసి అన్నాడు. వాడిని కూర్చోబెట్టి తన గిఫ్ట్ని ఎట్లా వాడాడంటే ప్రొఫెషనల్ అయిపోయాడు. ఇంకా జస్ట్ ఆ కళకు అర్థం చెప్పే, ఇంకా మనందరికి అర్థమయ్యే, మనందరూ తీసి పడేస్తాం. ముచ్చట్లు చెప్పుకొని బతికేవాడండి వాడు. అది ముచ్చట్లు చెప్పుకొని బతికేవాడు దేశ ప్రధానికి దీవెనకరంగా మారిపోయాడమ్మా. హీ వాజ్ ప్రొఫెషనల్. నేను చెప్తున్నానమ్మా, ఈరోజు నువ్వు పాటలు పాడే వ్యక్తివో, వాయిద్యములు వాయించే వ్యక్తివో, ప్రార్థనలు చేసే వ్యక్తివో, లేదంటే ఇంకా నీకున్న తలాంతులు నీకే తెలుసు, దానిలో నువ్వు ప్రొఫెషనల్ అయ్యేటట్టు చేయమ్మా. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయి, నీ యొక్క దారిద్ర్యమైన స్థితిలో ప్రాక్టీస్ చేయి, అన్ని సమయాలలో ప్రాక్టీస్ చేయి. చూడండి ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడు చూపిద్దాం. చూడండి 42 ఆదికాండము 37వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 5-10 వచనాలు. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టారా. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలిచుండగా మీ పనలు నా పనలు చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మ నేలదవా, మా మీద నీవు అధికారి వగుదువా. చూసారా, తన ఇంట్లో ఉన్నప్పుడు తన కళగాని ఆ కళ యొక్క అర్థము చెప్తున్నాడు. మీ పనులన్నీ నాకు సాష్టాంగపడుతున్నాయని చెప్పేసి. ఇప్పుడు చెరసాల దగ్గరికి వెళ్దాం. చూడండి, ఆదికాండం 40వ అధ్యాయము 5వ వచనం నుంచి త్వరగా. వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు భావముల కలలు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అసలు ఇతనికి ఏం పని, ప్రతోడి దగ్గరికి పోవటం బోర్. చదువు. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారు ఎవరునూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడని. మీకు ఒక మాట చెప్పనా, ఈ కలలు చెప్పటం వల్లనే అతడు గుంటలో పడ్డాడు, చెరసాల్లో పడ్డాడు. అన్నల దగ్గర నోరు మూసుకొని ఉంటే చక్కగా తండ్రి ఇంట్లో ఎట్లా ఉండేవాడంటే ముద్దులు కొడుకుగా చక్కగా ఉండేవాడు. ఈ కళ చెప్పటం వల్లనే వచ్చిన తంటంతా వచ్చింది. అయినా బుద్ధి మారలేదు అంటాను, చూసావా, మారకూడదు కూడా. దేవుడు నీకు వరం ఇచ్చాడని తెలిస్తే అమ్మా, ఎంతమంది ఆ వరం విషయంలో నిన్ను తొక్కుదామని చూసినా కానీ ఆ వరం నువ్వు వాడుతానే ఉండాలంట. నేనైతే మీకు అర్థమవుతుందన్నమాట. అతన్ని ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మటానికి, అతడు బానిసగా రావడానికి కారణం ఏంటి? కళ. ఎందుకంటే చూడండి, ఆ మాట దగ్గరికి వెళ్దాం. చూడండి, 37వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవము. 37:19. వారు ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు, ఇదిగో ఈ కలలు కంటున్నవాడు వస్తున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. ఇప్పుడు 23వ వచనం చదవమ్మా. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చూసారా, అసలు సొంత అన్నలు శత్రువులు అవటానికి కారణం ఏంటి? ఈ కళ. సొంత అన్నలు చంపాలని ఆలోచన రావడానికి కారణం ఏంటి? ఈ కళ. సొంత అన్నలు గుంటలో పడేయడానికి కారణం ఏంటి? ఈ కళ. సొంత అన్నలు వేరే దేశానికి దాసుడుగా, పనివాడిగా, బానిసగా అమ్మేయటానికి కారణం ఏంటి? ఇదే. ఈ విషయం యోసేపు తెలుసు కదా, కానీ అయినా ఆపాడా? యోసేపుకి ఒకటి అర్థమైంది, నాకు ఇది వరం ఇచ్చాడు దేవుడు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా ఈ వరమును మాత్రం నేను
వాడకుండా ఉండకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. కాబట్టి అన్నలు అమ్మేసినా సరే, ఐగుప్తు దేశంలో బానిసగా బతికినా సరే, ఐగుప్తు దేశంలో చెరసాల్లో వేయబడ్డా సరే, ఆ వరాన్ని వదులుకోలేదమ్మా. నేను అంటున్నానమ్మా, ఇక్కడున్న చాలామందికి నేను చెప్తానమ్మా, నీకు ఇవ్వబడిన వరాన్ని పట్టుకో చాలు, ఆ వరము నిన్ను ఎక్కడ నడిపిస్తుందో అక్కడ నడిపించిద్దంట. నేనైతే మీకు అర్థమవుతుందా? హోల్డ్ ఆన్ టు దట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని గట్టిగా పట్టుకో. ఎవరు ఏమన్నా సరే, పద్దాకేంట్రా ఇంట్లో గిటార్ గోల, పద్దాకేంట్రా ఇంట్లో కీబోర్డ్ గోల, పద్దాకేంట్రా నువ్వు కచేరీలు పెట్టాలా, పద్దాకేంటి, ఎవరు ఎన్నన్నా సరే, వాడు పాడైపోతున్నాడు, వాడు ఇదైపోతున్నాడు, అదైపోతున్నాడు, అమ్మాయి అట్టయిపోతుంటే, ఎవరు ఏమన్నా సరే హోల్డ్ ఆన్ టు దట్ గిఫ్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలియదమ్మా, ఆ వరం నిన్ను ప్రధానుల దగ్గర నిలబెట్టింది రాబోయే రోజుల్లో అన్న విషయము. చెరసాల్లో నాకు ఇద్దరు మేము కలలు కన్నామయ్యా అంటే, నాకు చెప్పండి ఆ కలలు అన్నాడు. ఎందుకు? ఇతనికి ఏం అవసరం? ప్రాక్టీస్ అవుతున్నాడు. ఈరోజు నీకు వాయిద్యాలు వాయించి అలవాటు ఉందా? ఎవడో ఒక ఓన్లీ ఓరకు కూని రాగం తెస్తుంటే ప్రాక్టీస్ అయ్యి వాడితో పాటు కూర్చొని, ఏదో ఒక పాటలు పాడే వరం ఉందా? దావీదులాగా పాటలు పాడేస్తుండే కూర్చో ఊరక. ఒకరోజు ఆ వరము గ్రేటర్ గ్రోలోకి తీసుకుని వెళ్తుందంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండమ్మా, ప్రిజన్ దగ్గరికి వెళ్ళిపోండి, చదవండమ్మా. ఆదికాండం 40వ అధ్యాయం. తెల్లవారినప్పుడు ఎన్నో వచ్చినామా అంటే 6వ వచనమా? తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగను. అందుకు వారు, మేము కళ్ళ కంటిమి, వాటి భావము చెప్పగల వారు ఎవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కళలో ఒక ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళక చదువుకున్నామా, కళ అంతా చెప్తాడు, ఆ కళ అర్థం చెప్తాడు ఇతను. ఇంకా ఇప్పుడు రాజు దగ్గర కూడా అదే ప్రాక్టీస్ చేశాడు ఇంతాక. చల్దామా, రాజు దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదికాండం 41వ అధ్యాయం వెళ్ళిపోమ్మా. మొదటి వచ్చినాము. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. ఫరో ఒక కల కన్నాడు. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియును అయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. చూసారా? ఇప్పుడు 14 వచ్చింది చూడండి. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. అసలు నాకు యోసేపు జీవితం ఒక చెప్పు దెబ్బ లాగంటుందమ్మా. ఎందుకంటే 30 ఏళ్ల వయసుకి ఎక్కడున్నాడు? 30 దాటిన వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తారా? సిగ్గుపడకుండా ఎత్తాలి. 30 దాటిన వాళ్ళు ఏం 30 అనగానే మేము స్వీట్ 16 అంటున్నారు ఏంటి? హలో, సరిగ్గా ఎత్తాలి చేతులు మంచిగా. అందరం 30 దాటాం. వాలంటీర్కి కూడా తెలియదు మన పేరమ్మ. బట్ 30 ఏళ్ల వయసులో దేశ ప్రధాని రాజు పిలిచాడు. కారణం ఏంటి? గిఫ్ట్. దేవుడు పక్షపాతి కాదమ్మా, అందరిని ఆశీర్వదించే దేవుడైనాడు, అందరికీ వరాలు ఇచ్చాడు. మనం ఏం చేసామంటే, సంఘం ఏం చేసిందంటే ఇట్లా చేసుకున్నాం మనం. ఇంతే. అసలు ఆది సంఘం దగ్గర నుంచి మొదలుపెట్టుంటే ఈ వరాలు వాడటం విషయంలో ఈ రోజుకి సంఘం చెప్పిందే లోకమంతా పాటిస్తూ ఉండేది. ఎప్పుడో ప్రభు వచ్చేసి ఉండేవాడు ఈ పాటికైతే. ఇంకా బీ ప్రొఫెషనల్ అమ్మ. మనకి ఈ వరాలు వాడుకోవటం చేతకాక మనం క్రైస్తవుల్లో ఉన్న భక్తిహీనత ఏంటో అమ్మా. క్రైస్తవుల భక్తిహీనత ఉంటుంది ఏంటో తెలుసా? విగ్రహారాధన కాదు,
క్రైస్తవుల్లో ఉన్న భక్తిహీనత ఏంటంటే పక్కనుడి మీద సాడీలు చెప్పటం, పక్కనుడి మీద లేనిపోని కల్పించటాలు. ఇవి క్రైస్తవులకున్న ఏంటంటే పక్కనోడు ఆశీర్వదించబడతా అంటే మనకి తెలియని ఒక అక్కస్సు వస్తుంది బయటికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ముగించేస్తాను. నేను దానియేలు గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఐ వాంట్ టు క్లోజ్. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, దేవుడు మన ఎడల అన్యాయంగా లేడు. మనం పుట్టడంతో కొన్ని వరాలని దేవుడు పెట్టి పుట్టించాడు మనల్ని. తల్లి గర్భంలో మనము పిండముగా ఏర్పడుతున్నప్పుడే కొన్ని వరాలు పెట్టేస్తాడు దేవుడు మన పట్ల అన్యాయస్తుడిగా లేడు. వారిని అట్లా దీవించాడు పాస్టర్ గారు, మనం ఎందుకు ఇట్లాగా ఉన్నాం, మేమేంటి ఇట్లాగా ఉన్నాం, మాకేంటి శ్రమలు, మా బతుకులు ఎందుకు ఇంకా ఎలాగే ఉండిపోయినాయి అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే నీతో మాట్లాడుతున్నా. దేవుడు మన పట్ల అన్యాయంగా లేడు. వీఆర్ బ్లెస్డ్ విత్ ద గిఫ్ట్స్. మనము వరములతోటి ఆశీర్వదించబడ్డాం. ఈరోజైనా కళ్ళు తెరుచుకొని ఆ వరములు వాడటంలో ప్రొఫెషనల్ అవుదామమ్మా. అర్థమవుతుందా? నీ వరం లేనోళ్ళు ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ నిన్ను ఒకరోజు పిలిపించుకుంటారంట. నేనైతే నీ వరం లేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆ ఉన్నోళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళే అధికారులు, నాయకులు, ప్రధానులు. వాళ్ళే వరాలు లేవు, వాళ్ళకున్న ఏంటంటే కుర్చీలే. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, బాబు మేము రబ్బర్ స్టాంప్, మొత్తం కీరోలు అంతా నువ్వే, నేను కింగ్ అయి ఉండొచ్చు కానీ నువ్వు కింగ్ మేకర్ అవుతావు అని చెప్పి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేని లోటు మాకు తెలుస్తుందయ్యా, నువ్వు ఇక్కడే ఉండి అంటారు. అర్థమవుతుంది మీకు ఆ మాట? నీ వరాన్ని నమ్మమ్మా. ఈరోజు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నానమ్మా. బిలీవ్ ఇన్ ద గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడిచ్చిన ఆ యొక్క వరాలని నమ్మండి. అన్ని భాషలు మాట్లాడుతున్నాం, ఆత్మీయ వరాల గురించి మాట్లాడుకుందాం ఫర్ ఎ చేంజ్. అన్ని భాషలతో మాట్లాడే వరం మన సంఘంలో దాదాపు అందరికీ అనుగ్రహించబడింది. ప్రొఫెషనల్ అవ్వండి అంటాను. నేనైతే ప్రొఫెషనల్ అవ్వండి అంటాను. పాస్టర్ గారు అన్ని భాషలతో మాట్లాడే, అన్ని భాషలు ఏంటాను కూడా పిలిపించుకుంటారంటే నువ్వు మాట్లాడు చూడబాయ్, ఎందుకు చెప్పు? ఇదంతా డిస్కషను. ప్రొఫెషనల్ అవ్వు. ఆ వరము నిన్ను ఎటు నడిపించిందో చూద్దాం మనం. నేను పోయిన శుక్రవారం మాట్లాడుతున్నాను అన్నాను, దేవుడు నాకు అన్య భాషల గురించి నేర్పించిన మర్మంలో ఒక విషయం మాట్లాడాను. ఏంటంటే దేవుని యొక్క పరిపూర్ణ శక్తి అంతా అన్య భాషల వరంలో దేవుడు నిక్షిప్తం చేశాడని నాకు చాలా కాలం కింద దేవుడు మాట్లాడాడు. నేను అన్య భాషల్ని తక్కువగా చూస్తున్నప్పుడు అన్య భాషలు దేవుందిలే అని చెప్పేసి ఏదో ఒక 2-3 నిమిషాలు మాట్లాడేసి తెలుగు ప్రార్థన మనకు ఉంటుంది అలవాటు. ప్రభువా నీకు వందనాలయ, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, హల్లెలూయా 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 హల్లెలూయా, వందనాలయ వందన. ఇది మనకు అలవాటు కదా. నేను వరముల గురించి అన్య భాషల ప్రార్థనని నేను చులకనగా చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, నా బలమంతా ఆ ఒక్క వరంలో నిక్షిప్తం చేసి సంఘానికి నేను పెంతుకోస్తు దినాన్ని ఇస్తే మీరేంట్రా బాబు చేస్తున్నారని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్య భాషల ప్రార్థన తప్ప నాకు ఇంకో ప్రార్థన తెలియదమ్మా. నేను అదే చెప్తున్నా. ఒకవేళ అన్య భాషల వరం అనేది ఉందా నీకు, ఇంకొకటే ఒకటి చెప్తున్నామ్మా, దేవుని శక్తి ఏంటి అంటే ఆ వరంలోనే ఉన్నది. మాట్లాడదాం 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 మాట్లాడు. ఎట్లా ఆ వరం నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తుందో ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ వరాన్ని మాత్రం నమ్మంటాను నేనైతే. ఇంకా తలాంతులు దేవుడు ఇచ్చాడా, పాటలు పాడటం కానీ వాయిద్యములు వాయించడం, ఇంక వాట్ ఎవర్, నాకు ఇంక తెలియదు. ఇంకా నాకు వరాల గురించి అంతగా నీకేం వరం ఏమైందో, కానీ మంచి వరాలే ఉంటాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను నేనైతే. అర్థమవుతుందా? భయపెట్టే వరాలు వద్దుగా. ఒక 10 ఏళ్లలో లేదా ఒక 20 ఏళ్లలో మిమ్మల్ని మీ ఆత్మీయ తండ్రి ఎక్కడ చూడాలనుకుంటున్నా అంటే అక్కడెక్కడ చూడాలా. మీరు టీవీలో వచ్చినప్పుడు మనోళ్ళే అని చెప్పేసి నేను చెప్పుకోవాలా. హల్లెలూయా. టీవీలో మామూలుగానే కనపడాలి టీవీలో. అర్థమవుతుందా? బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి వద్దు అసలు అట్లొద్దు. ఐ షుడ్ సీ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.